ఇప్పుడు మనం చూస్తున్నది స్థానేశ్వర మహాదేవ మందిరం. ఇది కురుక్షేత్రంలో ఉంది. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం. మనం కురుక్షేత్రంలో చూడవలసినటువంటి అనేక మందిరాల్లో ప్రముఖ మందిరం ఇది స్థానేశ్వర మహాదేవ్. చాలా అద్భుతమైనటువంటి మందిరం, దివ్య మందిరం. ఎందుకంటే ఈ మందిరంకి వెళ్ళి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి విజయం కంపల్సరిగా జరుగుతుందనేసి ఒక నమ్మకం. పూర్వం 5000 సంవత్సరాల క్రితం కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు పాండవులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానేశ్వర మహాదేవిని పూజించారంట. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం ఆరంభమైపోతుంది. ఆ యుద్ధంలో పాండవులకి విజయం సంప్రాప్తించాలనేది. ఈ విధంగా మనం లోపల చూసినట్టు స్థానేశ్వర మహాదేవుడు ఉంటాడు. ఆయనకి మనం జలాన్ని అర్పించవచ్చు, పూలను అర్పించవచ్చు, పాలను కూడా అర్పించవచ్చు. అదేవిధంగా మనకి ఎదురుగా కనిపిస్తుంది గురుద్వార. గురుద్వార ఎదురుగా ఎందుకు ఉందంటే సిక్కు మతానికి చెందినటువంటి ప్రముఖ గురువుల్లో ఒకరైనటువంటి 9వ గురువు ఈ స్థానేశ్వర మహాదేవ మందిరంలోనే ఆ దగ్గరలో ఉంటూ కొంతకాలం తన జీవితాన్ని గడిపారు. అందువలన ఆయన జ్ఞాపకార్థంగా సిక్కు మతానికి చెందిన వాళ్ళు స్థానేశ్వర మహాదేవ మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి పుష్కరిణి పక్కనే గురుద్వారాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని తప్పక దర్శించుకోవాలి. ఇది బస్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా, ఆ శక్తిపీఠానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే భక్తులు కురుక్షేత్రాన్ని దర్శించుకుంటారో మీరు తప్పనిసరిగా కూడా తప్పకుండా మర్చిపోకుండా స్థానేశ్వర మహాదేవుని దర్శించుకొని మీ జీవితంలో విజయాన్ని ప్రాప్తించుకోగలరు. జై శ్రీరామ్.